లూకాసు సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. ఎవరైనా చదవండి బిగ్గరగా. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ప్రేమగల తండ్రి, కృపగలైన ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమును బట్టి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. మళ్ళీ ఒకసారి మీ పాదాలు చెంతకు వస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడి బలపరచండి. మా జీవితాలకు కావలసినటువంటి ప్రభా, మీ యొక్క పరలోకపు సత్యాన్ని, పరలోకపు నాయన ప్రభా, నా ప్రీతండి పురుకొల్పును మాకు దయచేసి ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడిపించమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. లూకాసు సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా. పరిసయ్యులలో కొంతమంది ప్రభువుని రహస్యంగా ప్రేమించారు. పరిసయ్యులలో కొంతమంది ప్రభువుని రహస్యంగా వెంబడించారు. పరిసయ్యులలో కొంతమంది రహస్యంగా ప్రభు అయినటువంటి సుప్రభుల దగ్గరికి వచ్చారు. పరిసయ్యులలో కొంతమంది ప్రభువుని ఎరిగారు. అలాగున ఒక పరిసయ్యుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని వారింటికి పిలిచాడు. దేనికి పిలిచాడని రాయబడి ఉంది? భోజనమునకు పిలిచాడంట. ఎప్పటి నుండో చెప్తున్నాడు, ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సరే అని మాట ఇచ్చాడు. దేనికి పిలిచాడు? భోజనానికి పిలిచాడు. యేసు ప్రభు వారిని ఆహ్వానించాడు. యేసు ప్రభు వారు మాట ఇచ్చాడు. మాట తప్పేవాడు కాదు కాబట్టి మాట ఇచ్చాడు. మాట ఇచ్చినట్లుగానే పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. కొంతమంది పరిసయ్యులు యేసు ప్రభు వారిని ఇరికించడానికి చూశారు, ఇరుకుని పెట్టడానికి చూశారు. మరి ఈయన గారు ఎందుకు భోజనానికి పిలిచాడో తెలియదు. మొత్తానికి యేసు ప్రభు వారిని భోజనానికి పిలిచాడు. యేసు ప్రభు వారు భోజనానికి వెళ్ళాడు. భోజనానికి పిలిచినటువంటి పరిసయ్యుని యొక్క జీవితంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇంకొక స్త్రీ కూడా ఉంది, పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ. పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఫలానా పరిసయ్యుని యొక్క ఇంట్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఫలానా పరిసయ్యుని యొక్క ఇంట్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భోజనానికి వచ్చాడని, భోజనం చేస్తున్నాడని, అక్కడికి వచ్చాడని విని ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చింది. అదే ఊరు యేసు ప్రభు వారి దగ్గరికి ఆ స్త్రీ వచ్చింది. ఆయన భోజనమునకు కూర్చుని ఉన్నాడు. ఆయన భోజనమునకు కూర్చుని ఉన్నాడు. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు వారిని కలవాలనే వచ్చింది. యేసు ప్రభు వారి యొక్క బోధకు ప్రభావితం చేయబడి మార్పు చెంది మారు మనసు పొందినటువంటి యొక్క స్త్రీ. అలా 37వ వచనంలో ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని అంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆ తర్వాత ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముద్దు పెట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. ఇక్కడ పరిసయ్యుడు ఉన్నాడు, పాపాత్మురాలైన స్త్రీ కూడా ఉంది. అక్కడ ప్రభు ఉన్నాడు. అక్కడ ప్రభు ఉన్నాడు, పరిసయ్యుడు ఉన్నాడు, పాపాత్మురాలైన స్త్రీ ఉంది. ఈ పరిసయ్యుడు యేసు ప్రభు వారిని దేనికి పిలిచాడంటే ప్రేమ విందుకు పిలిచాడు. ఈ ప్రేమ లేని పరిసయ్యుడు
వినండి, ఈ ప్రేమ లేని పరిసయ్యుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఏ విందుకు పిలిచాడు? ప్రేమ విందుకు పిలిచాడు. ప్రేమ విందుకు పిలిచిన పరిసయ్యునిలో ప్రభు వారి మీద ఏమి లేదు? ప్రేమ లేదు. మొత్తానికి ఈ విందు ఏ విందు అంటే ప్రేమ లేని ప్రేమ విందు. ఇది ఏ విందు? ఇది ప్రేమ లేని ప్రేమ విందు. మిమ్మల్ని ఎవరైనా భోజనానికి పిలిచారనుకోండి, సరిగా పలకరించలేదనుకోండి, సరిగా పరామర్శించలేదనుకోండి, సరిగా మాట్లాడలేదనుకోండి, మిమ్మల్ని సరిగా ఆహ్వానించలేదనుకోండి, మీకు భోజనం చేయబుద్ధి అవుతుందా? చేయబుద్ధిగా. నేను అందుకని ఏమంటున్నానంటే, ఈ పరిసయ్యుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రేమ విందుకు ఆహ్వానించాడు, కానీ పరిసయ్యునిలో ఏమి లేదు? ప్రేమ లేదు. అందుకే నేనేమంటున్నానంటే ప్రేమ లేని ప్రేమ విందు. ఏం విందు ఇది? ప్రేమ లేని ప్రేమ విందు. యేసు ప్రభు వారిని పిలిచాడు, పిలవకపోతే బాగోదనుకున్నాడో ఏంటో, పిలవకపోతే బాగోదనుకున్నాడో ఏంటో, పిలిస్తే బాగుంటుంది అనుకున్నాడో ఏంటో. ఆయన ఏం చేశాడంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రేమ విందుకు ఆహ్వానించాడు. మరి ప్రేమ విందుకు ఆహ్వానించినోడు ప్రేమ చూపించాలిగా. ఏమండి, ప్రేమ విందుకి ఆహ్వానించిన వాడు ప్రేమ చూపించాలి కదా, ఆప్యాయత చూపించాలి కదా. నేను ఈ పరిచయం గురించి 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రేమ విందుకు పిలిచాడు, కానీ ప్రేమ లేదు. ప్రేమ లేకుండానే, ప్రభువు మీద ప్రేమ లేకుండానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తన ఇంటికి ప్రేమ విందుకి పిలిచాడు. నువ్వు ఏం పెడుతున్నావన్నది ముఖ్యం కాదు ఇక్కడ, నువ్వు ఎన్ని వెరైటీలు చేసావన్నది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, ముఖ్యం కాదు ఇక్కడ. నువ్వు ఎన్ని రకాలు చేసావు, ఏమేమి చేసావు, ఎంత ఖర్చు పెట్టావన్నది ముఖ్యం కాదు ఇక్కడ. నీకు ప్రేమించే మనసు ఉందా లేదా? నువ్వు ప్రేమతో చేస్తున్నావా లేదా? ఈ పరిసయ్యుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రేమ విందుకు పిలిచాడు. నా పాయింట్ ఏంటంటే, ప్రేమ లేకుండా ఎందుకు పిలిచావు? బాగోదని పిలిచావా? అందరూ పిలుస్తున్నారని పిలిచావా? లేకపోతే గొప్పలు చెప్పుకోవడానికి పిలిచావా? లేకపోతే యేసు ప్రభు వారు కూడా ఒకరోజు నేను ఒక ముద్ద పెట్టానని చెప్పడానికి పిలిచావా? ఎందుకు పిలిచావు? నేను ఎందుకు అంటున్నానంటే ప్రేమ లేని ప్రేమ విందు అని. నేను పరిసయ్యుని గురించి నేను 3-4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి విషయం ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి అవగాహన సరిగా లేదండి ఈ పరిసయ్యునికి. ఏమి లేదు? అవగాహన లేదు. అవగాహన రాహిత్యం. గొప్పలు చెప్పుకోవడానికే పిలిచుంటాడు, యేసు ప్రభు వారిని నిరికించడానికే పిలిచుంటాడు, యేసు ప్రభు వారిని నిరుకుని పెట్టడానికే పిలిచుంటాడు. పరిసయ్యుడు కదా, గొప్పలు చెప్పుకునేవాడు కదా. సరే, యేసు ప్రభు వారు అంత గొప్పవాడైనా కానీ ఈయన గురించి ఎరిగిన దేవుడే, ఈయన గురించి అన్ని ఎరిగిన దేవుడు ఒప్పుకున్నాడంటే అది ఆయన గొప్పతనం అండి. ఆయన నువ్వు ఇలాంటి వాడివని తెలిసిన, నీ ప్రవర్తన ఇలాంటిదని తెలిసిన, నీ ఇంటికి భోజనానికి రావడానికి ఆయన ఒప్పుకున్నాడంటే అది ఆయన గొప్పతనం, నీ గొప్పతనం కాదు. ఆయన గొప్పవాడు కాబట్టి తనను తాను తగ్గించుకొని నీ గురించి ఎరిగినా కానీ, నీ గురించి తెలిసినా కానీ, నువ్వు ఇలాంటి వాడివని తెలిసినా కానీ నీ ఇంటికి భోజనానికి వచ్చాడంటే అది ఆయన గొప్పతనం. అది రాకపోతే ఎంత పబ్లిసిటీ చేస్తాడు ఈ పరిసయ్యుడు, రాకపోతే ఎంత గోల చేస్తాడు, రాకపోతే ఎంత రచ్చ చేస్తాడు ఈ పరిసయ్యుడు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రేమతో పరిసయ్యుని ఇంటికి భోజనానికి వచ్చాడు. భోజనానికి వచ్చినటువంటి యేసు ప్రభు వారి విషయంలో పరిసయ్యుని యొక్క స్థితి ఎలా ఉందంటే, ప్రవర్తన ఎలా ఉందంటే, మొట్టమొదటిగా అంటున్నాను, యేసు ప్రభు వారి గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేదండి. అవగాహన లేదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి, అలాంటి అనుభవాలు ఏమీ లేవు. ఇరికించడానికో ఇరుకుని పెట్టడానికో పిలిచుంటాడు, బహుశా గొప్పలు చెప్పుకోవడానికి కోసమో పిలిచుంటాడు. లేకపోతే నేను ఇన్ని రకాలు చేసి పెట్టానని చెప్పుకోవడానికి పిలిచుంటాడు.
లేకపోతే 10 మంది అబ్బో ఈయన ఇన్ని రకాలు చేసి పెట్టాడు, యేసు ప్రభు వారికి చాలా ఖర్చు పెట్టి చాలా విలువైనటువంటి వంట చేసి పెట్టాడని చెప్పుకోవడానికి పిలిచి ఉంటాడు బహుశా, నేను అనుకుంటున్నాను. అవగాహన లేదండి. నీ భోజనానికి కక్కుర్తి పడాలా నీ ఇంటికి? ఏమండి, ఆయన భోజనం లేకుండా ఆయనకు తిండి లేక రాలేదు, పూట గడవక రాలేదు, ఆయనకు ముద్ద దొరకక నీ దగ్గరకు రాలేదు. ప్రేమ చూపిస్తున్నాడు నువ్వు ఇలాంటి వాడు అని తెలిసినా కానీ. నీకు ఆయన గురించి సరైనటువంటి అవగాహన లేకపోయినా, నువ్వు సరిగా ఆయనను అర్థం చేసుకోకపోయినా, నిన్ను అర్థం చేసుకున్న దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు నీ ఇంటికి వచ్చాడు. కానీ నీకే యేసు ప్రభు వారి గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేదు. ప్రేమ విందుకు పిలిచావు కానీ నీలో ఏమి లేదు. పరిసేయుడా, ఏమి లేదు, ప్రేమ లేదు. ప్రేమ విందని చెప్పుకుంటున్నావు, యేసు ప్రభువుని పిలిచానని గొప్పలు చెప్పుకుంటున్నావు, ఇంటి వాళ్ళందరికీ చెప్పుకున్నావు, ఇంటి పక్కల వాళ్ళందరికీ చెప్పుకున్నావు, ఊరు మొత్తం దండోరా వేసావు, కానీ నీలో ఏమి లేదు, ప్రేమ లేదు. ఈ రోజున చాలామంది ప్రభుని ఎలా వెంబడిస్తారో తెలుసా అండి? అవగాహన లేకుండా వెంబడిస్తారు. అవగాహన ఉండదు, అవగాహనతో వెంబడించాలి. మనం చేసే భక్తి అవగాహనతో చేయాలి, అర్థం చేసుకుని చేయాలి, అర్థం లేకుండా చేయకూడదు, అవగాహనతో చేయాలి. యేసు ప్రభువారిని మనం, దేవుని మర్మమైనటువంటి క్రీస్తును మనం స్పష్టంగా తెలుసుకొని భక్తి చేయాలి, అవగాహనతో చేయాలి. కానీ ఈ పరిసయ్యుడు సరైనటువంటి అవగాహన లేకుండా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని వెంబడిస్తున్నాడేమో. ఒక మాటతో చెప్పాలంటే, ప్రేమ లేని ప్రేమ విందు ఒకటి ఏర్పాటు చేశాడు. అయినా కానీ యేసయ్య ఇంటికి వచ్చాడు. అది దేవుని యొక్క గొప్పతనం. పరిసయ్యుని గురించి రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి 39వ వచనములో, ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముద్దు పెట్టుకుని ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును ఆయన అనుకుంటున్నాడు. రెండవదిగా, పరిసయ్యునిలో ఏమీ లేదంటే జ్ఞానం లేదండి, మార్పు లేదు, మారు మనసు లేదు. మొట్టమొదటిగా ఏమీ లేదు, అవగాహన లేదు. రెండవది జ్ఞానం లేదు, మార్పు లేదు, మారు మనసు లేదు. ఆయన ఏమంటున్నాడంటే, ఈయన ప్రవక్త అయిన ఎడల, ఈయన ప్రవక్త అయితే, ఈయన దేవుడైతే, దేవుని కుమారుడైతే, గొప్పోడైతే, జ్ఞానము కలిగిన వాడైతే, ఒక పాప వచ్చి పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ఏం చేస్తుంది? తను ముట్టుకుంటే, పాదాన్ని ముట్టుకుంటే ఆయన రక్తం మలమల మరిగిపోతుందండి. పరిసయ్యుని యొక్క రక్తం మరిగిపోతుంది అనమాట. అదే గనక నేను ఆ స్థానములో ఉండుంటేనా ఆ కాలుతో తన్నేవాడిని అనుకుంటున్నాడు పరిసయ్యుడు. ఎంత కోపం, ఎంత ద్వేషం! ఈయన తప్పుల్లాగానే ఉన్నాయి, ఈయన తప్పులే కుప్పలు తెప్పలు ఉన్నాయి. ఆమెను అంటున్నాడు కానీ ఈయనలో ఏం తప్పు లేనట్టుగా ఆవిడ్ని ప్రశ్నిస్తున్నాడు కానీ, యేసు ప్రభువుని శంకిస్తున్నాడు కానీ, యేసు ప్రభువుని ప్రశ్నిస్తున్నాడు కానీ తనకు తాను ప్రశ్నించుకోవట్లేదండి. మనిషికి ఏం తేలికో తెలుసా? ఎదుటివాడిని ప్రశ్నించడం తేలిక, ఎదుటివాడిని కించపరచడం తేలిక, ఎదుటివాడిని తక్కువ చేసి మాట్లాడటం తేలిక, కానీ తన గురించి తను ఆలోచించదండి. ఇది తప్పు కదా? సాటి మనిషిగా ఇది తప్పు కాదు? యేసు ప్రభువుని శంకించాడు, ఈ స్త్రీని కూడా చిన్న చూపు చూస్తున్నాడండి. ఈయనేదో మంచోడైనట్టు. అందుకే నేను అన్నాను, ప్రేమ విందే కానీ ఈయనలో ఏమీ లేదు, ప్రేమ లేదు. ఆ కాల్తో లాగుపట్టి ఒకటి తన్నక ఎందుకు ముట్టుకొని ఇచ్చాడంటే, ఈయన దేవుడైతే, ప్రవక్త అయితే. నాకు డౌట్ ఈయన క్యారెక్టర్ మీద. ఈయన దేవుడేనా, ఈయన ప్రవక్తేనా, ఈయన క్రీస్తేనా, ఈయన రక్షకుడేనా అనే డౌట్ నాకుంది అని తనలో తాను అనుకుంటున్నాడు. జ్ఞానము లేని పరిసయ్యుడు, మార్పు లేని పరిసయ్యుడు, మారు మనసు లేనటువంటి పరిసయ్యుడు ప్రేమ విందు ఒకటి ఏర్పాటు చేశాడు. ప్రేమ లేని పరిసయ్యుడు. ఏమండి, ఆ స్త్రీ పాదాలను ముట్టుకుంటూ ఉంటే కాలుతో తనక, ఈడ్చి పడేయక, మెడబెట్టి బయటకు గెంటక, ఏంటంట అలానే ఉన్నాడేంట ఆయన అనుకుంటున్నాడు ఈయన పరిసయ్యుడు. ఏమండి, ఎదుటోడంటే అంత చులకన, నీకు నువ్వంటే అంత గొప్ప, నువ్వేమో పరిశుద్ధుడివా, పరిశుద్ధుడనే ఫీలింగా,
ఎదుటోడంటే అంత చులకన, ఎదుటోడంటే అంత చులకన భావన, అంత తగ్గింపు స్వభావమా? దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. ఆయన అంటున్నాడు, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొని ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును. ఈయన ముట్టుకొనిస్తున్నాడంటే ఆవిడ గురించి ఆయనకు తెలియదు. ఆవిడ గురించి దేవునికి తెలుసు, నీ గురించి దేవునికి తెలుసు, మన గురించి దేవునికి తెలుసు. ఆయన తెలివి తక్కువ వాడేమి కాదు, ఎరగని వాడేమీ కాదు, అన్నీ ఎరిగిన దేవుడు ఆయన. ఎరగంది నీవు, ఎరగంది నువ్వు, తెలియంది నువ్వు, తెలుసుకుంది నువ్వు. ప్రేమ లేని ప్రేమ మీద ఒకటి ఏర్పాటు చేసి యేసు ప్రభుని అంటావా? ఈ రోజున రెండవదిగా కొంతమంది దేవుడిని ఎలా వెంబడిస్తున్నారంటే జ్ఞానము లేకుండా, మార్పు లేకుండా, మారు మనసు లేకుండా వెంబడిస్తున్నారు. మొట్టమొదటిగా అవగాహన లేకుండా వెంబడించే వాళ్ళు ఉన్నారండి. రెండవదిగా జ్ఞానము లేకుండా, మార్పు లేకుండా, మారు మనసు లేకుండా వెంబడించే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువారిని శంకించాడు. యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు పరిసయ్యుడు. ఈ స్త్రీనేమో చిన్న చూపు చూస్తున్నాడు. తర్వాత చెప్తాడు నీ సంగతి, కింది వచనాలకి వెళ్తే చెప్తాడు. పరిసయ్యుడా నీకుంది పాఠం. ఈ పరిసయ్యుడు ఏమన్నాడంటే, ఏమని ఎట్లా వెంబడిస్తున్నాడు? జ్ఞానము లేకుండా, మార్పు లేకుండా, మారు మనసు లేకుండా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాడు. ఆ స్త్రీ గనుక, అదే గనుక ఆ ప్లేస్లో నేనుంటే, ఆ స్త్రీయే గనుక నా పాదాలు ముట్టుకుంటే ఆ కాలుతో అట్లా తన్నేవాడిని అనుకుంటున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. అంత కోపం రగిలిపోతున్నాడు పరిసయ్యుడు. నీలో ఉందంత అదేగా, కోపమేగా, ద్వేషమేగా, అసూయేగా, చిన్న చూపేగా, నేనే గొప్పవాడనే ఫీలింగ్గా నీకున్నది. అంతకంటే మించి నీకేముంది? పరిసయ్యుడా, దేవుడు మాట్లాడుతున్నాడు. మూడో మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఈ పరిసయ్యుడు ప్రేమ విందు ఏర్పాటు చేశాడు, కానీ ఈయన దగ్గర ఏమీ లేదు, ప్రేమ లేదు. కారణం ఏంటంటే యేసు ప్రభువారికి మర్యాదనివ్వలేదండి. ఈయన ఏమివ్వలేదు? మర్యాద ఇవ్వల. మొట్టమొదటిగా యేసు ప్రభువారి గురించినటువంటి అవగాహన లేదు, యేసు ప్రభువారి గురించినటువంటి జ్ఞానం, మారు మనసు అనేది లేదు. మూడవదిగా ఈ పరిసయ్యునికి ఏమీ లేదంటే మర్యాద లేదండి. యేసు ప్రభువారికి మర్యాదనివ్వలేదండి. యేసు ప్రభువారికి మర్యాదనివ్వట్ల. ఆ స్త్రీ గురించి పరిసయ్యుడు అలా అనుకుంటున్నప్పుడు, ఈమె పాపి కదా, దౌర్భాగ్యురాలు కదా, వ్యభిచారమందు పాప జీవితం జీవిస్తున్నటువంటి ఈ యొక్క స్త్రీని కూడా దేవుడు తన దగ్గరికి ఎందుకు రానిచ్చాడంట? ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరినీ ప్రేమించేవాడు, ఎంత ఘోర పాపినైనా ప్రేమించేవాడు. ఆమెమో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తుంటే, ప్రేమ విందు ఏర్పాటు చేసిన ఈ ప్రేమ లేని పరిసయ్యుడికి యేసు ప్రభువారి విషయంలో మర్యాద లేదు. మర్యాద లేదు అని నేను ఎందుకు అంటున్నానంటే, నేను ఒక వచనం చూపిస్తాను చూడండి. 44వ వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా అన్నాడు, నేను ఈ స్త్రీని చూస్తున్నవి, నేను నీ ఇంట్లోనికి రాగా, వినండి, నేను నీ ఇంట్లోనికి రాగా నువ్వు నన్ను భోజనానికి పిలిచావు కదా, ప్రేమ విందుకు పిలిచావు కదా, ఎప్పుడు నుంచి అడుగుతున్నావు కదా, నేను నీ ఇంటికి వచ్చాను కదా, నీ దగ్గరకు వచ్చాను కదా, కానీ నేను నీ ఇంట్లోనికి రాగా నువ్వు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు. చాలు. అంటే మర్యాద లేనోడని ఎందుకు అన్నానంటే, ఇక్కడ నేను చెప్తున్నాను, జవాబు చెప్పాలి కదా. నేను మర్యాద లేనోడని పరిచయుడి మీద ఊరికినే తప్పు మోపట్లేదు. మర్యాద లేదని ఎందుకు అంటున్నానంటే, ఆ రోజు యొక్క పద్ధతి, ఆచారం ఏంటంటే, ఎవరైనా అతిథి వస్తే ఇంటికి మొట్టమొదటిగా వచ్చినటువంటి అతిథికి పిలిచినటువంటి వాడు ఏమి ఇవ్వాలంట? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. ఈ స్త్రీని అంటున్నావు పరిసయ్యుడా, నన్ను ప్రశ్నిస్తున్నావు పరిసయ్యుడా, చిన్న చూపు చూస్తున్నావు, మిడిసి పడుతున్నావు పరిసయ్యుడా, నన్ను భోజనానికి పిలిచావు కానీ, ప్రేమ విందుకు పిలిచావు కానీ నీలో ప్రేమ లేదు పరిసయ్యుడా. కారణం ఏంటంటే, నేను ఇంట్లోనికి వచ్చినప్పుడు నువ్వు నాకేమీ లేదు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. మరి చెప్పు, నువ్వు మంచోడివా? ఆలోచించుకుంటున్నాడండి. నువ్వు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? మర్యాద చూపించావా?
ఎవండి, చుట్టాలు వస్తుంటే, అతిథులు వస్తుంటే ఈయన ఇంట్లో నుంచి అంత దూరం వెళ్ళి బయటకు వెళ్ళి చేయి పట్టుకొని తీసుకుని వచ్చే ఆచారం అండి అతిథి అంటే. మళ్ళీ వాళ్ళు చివరిగా వెళ్ళిపోయేంత వరకు బయటికి వెళ్ళి బాయ్ చెప్పి టాటా చెప్పి మంచిదండి మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయనే సంస్కృతి సాంప్రదాయం అండి అతిథంటే. యేసు ప్రభు వారు విని విని అంటున్నాడు, పరిసయ్యుడా నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు? పైగా నీ గురించి చెప్పు. అమ్మ వింటున్నారా? నీ గురించి చెప్పు. నీ ఇంటికి వచ్చాను, నీళ్ళు ఇచ్చావరా? నీళ్ళు ఇచ్చావా? కాళ్ళు కడుకోవడా? నీళ్ళు ఇచ్చావా? చెంబుతో నీళ్ళు తెచ్చి ఇచ్చావా? ప్రేమ చూపించావా? ప్రేమ మీద ఏర్పాటు చేసావు. నన్ను ఇరికియటానికో ఇరుకుని పెట్టడానికో లేకపోతే గొప్పలు చెప్పుకోవడానికో ఏర్పాటు చేసావు. కానీ నీ ఇంటికి వచ్చిన నాకు కాళ్ళు కడుక్కోవడానికి నువ్వు నీళ్ళు ఇచ్చావా లేదా? నీ మంచితనం ఏంటో ఇక్కడే అర్థమవుతుంది. నీ భక్తి ఏంటో ఇక్కడే అర్థమవుతుంది. నువ్వు ఎలాంటి వాడివో ఇక్కడే అర్థమవుతుంది. నీళ్ళు ఇచ్చావా? అందుకే నేను నాకు ఒక మాట అన్నాను, ఎదుటోడిని అంటం తేలిక, మనల్ని మనం ప్రశ్నించుకోవడం కష్టం. నీళ్ళు ఇచ్చావా పరిసయ్యుడా? దీనికి జవాబు లేదండి. ఏమీ లేదేనా? నీళ్ళు ఇవ్వలేదు. ఇంకొక పని చేశాడు ఆయన, నీ ఇంట్లోనికి రాగా నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఈమె ఏం చేసింది? ఈమె అయితే తన కన్నీళ్లతో నా పాదములను తడిపి కడుగుతుందండి, తుడుస్తుంది. తన కురులతో తల వెంట్రుకలతో తుడుస్తుంది. నువ్వు చేయలేని పని ఈవిడ చేసింది. ఆరాధన భావంతో చేసింది, ఆత్మీయతతో చేసింది, పశ్చాత్తాపంతో చేస్తుంది. మరి నీకుందా? నువ్వు చేసావా? నువ్వు చేయలేని పని ఈవిడ చేస్తుంది. నీ ఇంట్లోనికి వస్తే నువ్వు చెయ్యాలి. కానీ ఆవిడ భక్తి భావంతో, ఆరాధన భావంతో నా దగ్గరకు వచ్చి ఏం చేస్తుందమ్మా? తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. ఇక్కడ భేదం చెప్తున్నాడండి. ఇక్కడ భేదం వ్యత్యాసం చెప్తున్నాడు దేవుడు. నీ ఇంటిలోనికి వస్తే నువ్వు నా పాదములను కడుక్కోవడానికి నీళ్లు నువ్వు ఇయ్యలేదు పరిసయ్యుడా. ఇదిగో ఈ స్త్రీ ఇచ్చింది. ఏమి నీళ్ళు ఇచ్చింది? కన్నీళ్ళు ఇచ్చింది. కన్నీళ్లతో నా పాదములను తడిపి తన కురులతో తుడిచింది. భేదం చెప్పాడు. రెండో భేదం చెప్తున్నాడు. 45వ వచనం చూడండి. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. చాలు. ఆ రోజు అతిథి ఎవరని వస్తే ప్రేమపూర్వకంగా ముద్దు పెట్టి లోపలికి ఆహ్వానిస్తారండి. మొట్టమొదటిగానేమో నీళ్ళు ఇయ్యాలి, రెండోదిగానేమో ప్రేమపూర్వకంగా ఆత్మీయ ఆలింగనము చేసుకొని ముద్దు పెట్టి అతిథిని లోపలికి తీసుకొని వస్తారు. మరి పరిసయ్యుడు ఈ రెండో దాన్ని ఉందా? మొదటి పోయింది, నీళ్ళు ఇలా ఫెయిల్ అయిపోయినావు. రెండోది ఎక్కడ ఫెయిల్ అయినావు నువ్వు? ముద్దు పెట్టలా. అతిథిని గౌరవించి సన్మానించి ఆత్మీయ ఆలింగనము చేసుకొని ముద్దు పెట్టి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టాలి కదా. నువ్వు పెట్టావా? ఫెయిల్ అయిపోయావు. ఇన్ని ఫెయిల్యూర్స్ ఉంచుకొని ఇన్ని విషయాల్లో నువ్వు ఫెయిల్ అయిపోయి ఎలా అంటావు నువ్వు? అందుకే నేను అన్నాను, నేను ఈ ప్రేమ లేని పరిసయ్యుడు ప్రేమ విందు ఒకటి ఏర్పాటు చేశాడు. మూడవదిగా దేవుని విషయంలో మర్యాద లేనటువంటి వాడు, మర్యాద తెలియనటువంటి వాడు. తలబిరుసు అనుకుంటున్నాను నేను. పరిసయ్యుడు కదండి. నువ్వు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమెం చేస్తుంది? నా పాదములను ముద్దు పెట్టుకొనట మానలేదు. ఆమె ఏడుస్తుందండి. ప్రభా, నేను పాప జీవితం జీవించానయ్యా, పాపిష్టి జీవితం జీవించానైనా, పనికి మాలిన జీవితం జీవించానైనా, పనికిరాని జీవితం జీవించానైనా, చీకట్లో జీవించానైనా, ఇక ఆ జీవితం నాకు వద్దని పశ్చాత్తాపడింది, మారు మనసు పొందింది. నా పాదలను ముద్దు పెట్టుకొని ఆరాధన భావంతో ఏడుస్తుంది. నీకెందుకు అంత కట్టుమాట చెప్పు? నువ్వు చేయలేని పని ఆవిడ చేసింది. నువ్వు నీళ్ళు ఇయ్యలేదు, ఆమె తన కన్నీళ్ళు ఇచ్చింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, ఆత్మీయ ఆలింగనము లేదు, కానీ ఆవిడ నా పాదములను ముద్దు పెట్టుకుంటూ ఆరాధనతో కన్నీళ్లు కారుస్తానే ఉంది. ఎవరయ్యా గొప్ప? ప్రేమ లేని ప్రేమ విందు నువ్వు. చాలామంది ప్రభుని వెంబడిస్తున్నారు, కానీ ప్రభుని మర్యాద లేకుండా వెంబడిస్తున్నారు. ప్రభుని గౌరవించాలి, ప్రభుని సన్మానించాలి, ప్రభుని ప్రేమించాలి. తర్వాత మాట
46వ వచనం చూడండి. నీవు నూనెతో నా తల అంటలేదు చాలు. ఈ 3 పనులు చేయాలండి అతిథి విషయంలో. మొట్టమొదటిగా పాదాలకు ఏమి ఇవ్వాలి? నీళ్ళు ఇవ్వాలి. రెండవదిగా ఏం చేయాలి? అతిథికి ఆత్మీయమైన ముద్దు పెట్టి ఆలింగనము చేసుకుని లోపల తీసుకుని రావాలి. మూడవది ఏం చేయాలి? అతిథికి నూనెతో తల అంటారు. అలా ఈ 3 పనులు చేస్తే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు మర్యాద, నువ్వంటే నాకు ప్రేమ, నువ్వంటే నాకు భలే ప్రీతి, ఇష్టం అని తెలియపరిచేవి ఈ 3. ఈ పరిచడికి ఆ 3 లేవు. కానీ యేసు ప్రభుని అంటున్నాడు, ఆ స్త్రీని అంటున్నాడు. ఇది ఎక్కడ మర్యాద అండి? మరి నువ్వు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసింది. విలువైన కన్నీళ్లు, విలువైన అత్తరు, విలువైన ఆరాధన. ఎంత గొప్ప సంగతి! పరిసయ్యుడా, నీకున్నాయా? ఈ రోజున చాలా మంది విశ్వాసులు ఈ పరిసయ్యుని యొక్క భక్తిలో ఉన్నారు. అవగాహన లేకుండా దేవుణ్ణి వెంబడించేవాళ్ళు ఉన్నారు. జ్ఞానం, మారు మనసు లేకుండా దేవుని వెంబడించేవాళ్ళు ఉన్నారు. మర్యాద లేకుండా దేవుని వెంబడించేవాళ్ళు ఉన్నారు. 4వ మాట నేను చెప్తున్నాను పరిసయ్యుని గురించి. 47వ వచనం చూడండి. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. చివరికి ఒక మాట అన్నాడండి. అంటున్నాడు, ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. ఏమన్నాడండి ఆ స్త్రీతో? అమ్మా, నీ పాపములు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. పరిసయ్యుడా, నీకు ఒక సంగతి నేను చెప్పాలి. ఒక వ్యక్తి దగ్గర 2 రుణం తీసుకున్నారంట. వినండి, ఒక వ్యక్తి దగ్గర 2 రుణం తీసుకున్నారు. పాపం తిరిగి కట్టడానికి ఏమీ లేవు, తిరిగి ఇవ్వడానికి ఏమీ లేవు. కాబట్టి ఆ అప్పు ఇచ్చినటువంటి ఆ తాత వీళ్ళని ప్రేమించి క్షమించి పాపం వదిలిపెట్టేశాడండి. అప్పు ఇచ్చినవాడు ఎందుకోసమని? వీళ్ళ దగ్గర తిరిగి ఇవ్వడానికి ఏమీ లేవు. మన వాడుక భాషలో చెప్పాలంటే, ఒక ఆయనేమో 100 రూపాయలు తీసుకున్నాడు అనుకుందాం, ఒక ఆయనేమో 50 రూపాయలు తీసుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆ ఇచ్చినటువంటి వ్యక్తి ఇద్దరిని క్షమించాడు, క్షమించి విడిచిపెట్టేశాడు, వాళ్ళ దగ్గర ఏమీ లేదని. పరిసయ్యుడా, ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు యజమానుని చెప్పండి అని అంటే, పరిసయ్యుడు అంటాడు, ఎక్కువ తీసుకున్నవాడే ఎక్కువ ప్రేమిస్తున్నాడు ప్రభువా అంటాడు. ఎక్కువ తీసుకున్నవాడే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎందుకోసమో నేను ఎక్కువగా తీసుకున్నాడు కాబట్టి. నువ్వు సరిగా చెప్పావు పరిసయ్యుడా. కానీ అంటే దీని ఉద్దేశం ఏంటంటే, పరిసయ్యుడేమి తక్కువ పాపాలు చేశాడు, ఈ స్త్రీ ఏమో ఎక్కువ పాపాలు చేసిందని కాదు. ఈమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావుగా, నాలో ఏం తప్పు లేదనుకుంటున్నావుగా. నేను పరిసయ్యుడి గురించి 4వ చెప్పదలుచుకున్నానండి. పరిసయ్యుడిలో పశ్చాత్తాపమే లేదండి. కొంతమందికి ఎంత చెప్పండి, పశ్చాత్తాపం ఉండదు, ఒప్పుదల ఉండదు, పశ్చాత్తాపడరు, ఒప్పుకోరు. వాళ్ళు ఎలా ఉంటారని అంటే బండరాయిలాగా వాళ్ళు ఉంటారు. పశ్చాత్తాపం ఉండదండి. ఈ పరిసయ్యుడి జీవితంలో కూడా ఏమి లేదంటే పశ్చాత్తాపం లేదు. కానీ ఆవిడలో ఏముంది? పశ్చాత్తాపం ఉంది, విరిగి నలిగిన మనసు ఉంది. ఆమె విస్తారంగా ప్రేమించింది. ఆమె విస్తార పాపాలు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. నీకు పశ్చాత్తాపం లేదు కాబట్టి పరిసయ్యుడా, నీకేమి లేదు, క్షమాపణ కూడా లేదు. నీకు పశ్చాత్తాపం లేదు కదా, నీ పాపాలు అలానే ఉన్నాయి. మొదటి వర్తమానంలో అనుకున్నాం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు ముగించబోయే ముందుగా ప్రేమ విందు ఒకటి ఏర్పాటు చేశాడు పరిసయ్యుడు. కానీ ప్రేమ లేని పరిసయ్యుడు. ఆ ప్రేమ విందులో ఏమీ లేదు, ప్రేమ లేదండి. ఈ రోజున చాలామంది దేవుని వెంబడిస్తున్నారు,
అవగాహన లేదు. చాలామంది దేవుని వెంబడిస్తున్నారు, జ్ఞానము, మార్పు, మారు మనస్సు అనేది లేదు. ఈ రోజున చాలామంది దేవుని వెంబడిస్తున్నారు, మర్యాద అనేది లేదు. ఈ రోజున చాలామంది దేవుని వెంబడిస్తున్నారు, పశ్చాత్తాపం అనేది లేదు. ఈ స్త్రీ అన్ని విషయాల్లో కన్నీళ్లతో తన పాదములను కడిగి, తన తల వెంట్రుకలతో తుడిచి, తన పాదాలను ముద్దు పెట్టుకొని, నూనెతో యేసు ప్రభువు యొక్క తలను ఏమేనండి ఆ అత్తరితో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పాదాలను ఏం చేస్తుందంటే తడిపి శుభ్రం చేస్తుంది. నువ్వు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈవిడేం చేస్తుందంటే నూనెతో ఆయన పాదాలకు, నువ్వు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసింది. పాదములకు అత్తరు పూసి ఆరాధిస్తుంది. ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. నువ్వు ఇంకా క్షమించబడినటువంటి స్థితిలో ఉన్నావు. నీకు అవగాహన లేదు, జ్ఞానము లేదు, మార్పు లేదు, మారు మనసు లేదు, మర్యాద లేదు, పశ్చాత్తాపం లేదు. కాబట్టి నీ ప్రేమ విందు కంటే కూడా ఈ ఆరాధన విందే బాగుంది. నీ ప్రేమ విందు కంటే కూడా ఈవిడ ఆరాధనే బాగుంది. నీ ప్రేమ విందు కంటే ఈమె ఆత్మీయతే బాగుంది. నీ ప్రేమ విందు కంటే, నీ గొప్పల కంటే కూడా ఈమె పశ్చాత్తాపం తనను తాను తగ్గించుకొని ఆరాధించడమే ఆనందంగా ఉంది. నాకు ఈ భోజనం కంటే కూడా ఈ భోజనం బాగుంది. ఈ ప్రేమ లేని ప్రేమ విందు కంటే ప్రేమతో కూడిన ఆరాధనే బాగుంది. దేవుని బిడ్డలారా, మన జీవితం ఎట్లా ఉంది? మన భక్తి ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉంది? దేవుని మనం ఎలా వెంబడిస్తున్నాం? దేవుని మనం ఎలా అనుసరిస్తున్నాం? దేవుని మనం ఎలా ప్రేమిస్తున్నాం? యేసు ప్రభువారు మన యొక్క జీవితాల్లో ఎలా ఉంటున్నాడు, ఎలా ఉంచుతున్నాం? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనది పరిసైన భక్త, లేకపోతే పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ ప్రేమతో, పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన మనసు చేసిన భక్త? దేవునికి ఈ ప్రేమ విందు కంటే ఇక్కడ ఎన్నెన్నో వెరైటీస్ ఉన్నాయి, ఎన్నెన్నో రకాల వంటకాలు ఉన్నాయి. కానీ ఇదిగో ఈ వంటకాల కంటే, ఈ ప్రేమ లేని ప్రేమ విందు కంటే ప్రేమతో కూడిన ఆరాధనే దేవునికి ఇష్టమైన ఆహారం, ఇష్టమైన భోజనం, ఇష్టమైనటువంటి కార్యం, ఆత్మీయ కార్యం. అది దేవుని బిడ్డలారా, మన భక్తి ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాం? మన యొక్క జీవితం ఎలా ఉంది? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, మార్చుకుందాం. మన భక్తిని దేవుని యొక్క సన్నిధిలో విలువైనదిగా మార్చుకుందాం. విలువైనటువంటి భక్తిగా మనం ముందుకు వెళదాం. విలువైనటువంటి దేవుని బిడ్డలంగా మనం ముందుకు వెళదాం. మన ప్రేమ విందు, ఆయన ప్రేమ విందును ఎందుకు ధిక్కరించాడంటే ఆ ప్రేమ విందులో ప్రేమ లేదు. కానీ ఈవిడ చేసే ఆరాధనలో ప్రేమ ఉంది. ఆ ప్రేమ విందు కంటే ఈ ఆరాధన విందు యేసు ప్రభువారికి నచ్చింది. మన భక్తి ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాం? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనది పరిచయన భక్త, ఆ స్త్రీ యొక్క భక్త. దేవుడు అన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు సమాధానము గల దానివై వెళ్ళు అని అన్నాడు. ఏనే ఒళ్ళుబడిపోదు. దీనికి సమాధానం లేదు, సఖ్యత లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, అవగాహన లేదు, జ్ఞానము లేదు, మర్యాద లేదు, పశ్చాత్తాపం లేదు. ఆవిడికి అన్నీ ఉన్నాయి. చక్కగా సమాధానం పొంది తన పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని జీవించింది. దేవుడు ఆమెను దీవించి ఆశీర్వదించి సమాధానంతో ఇంటికి పంపించాడు. దేవుని బిడ్డలారా, మన భక్తి ఎలా ఉంది? మన యొక్క జీవితం ఎలా ఉంది? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. వాక్య వెలుగులో మన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్దాం. దేవుడి మాటలు దీవించుడుగాక.